3 నెలల రేషన్ ఒకేసారి తీసుకునే ప్రక్రియకు ఇక గడువు దగ్గర పడింది. కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది ఈ యొక్క రేషన్ లబ్ధిదారులు తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎక్కడికక్కడ సర్వర్లు మొరాయించడం, మరోవైపు ఎక్కడికక్కడ జనాలు క్యూ లైన్లతో ఇప్పుడు డీలర్లు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇది కేంద్రంపై నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మా పొరపాటు కాదు, కేంద్రం ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకే మేము నడుచుకుంటున్నాం. ఖచ్చితంగా సర్వర్ల మొరాయింపు అనేది కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం అంటూ కూడా వాళ్ళకి టోకెన్లు జారీ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఖచ్చితంగా ఈ రేషన్ ఇచ్చేటువంటి గడువును పెంచాలంటూ కూడా ఎవరైతే రేషన్ డీలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక అభ్యర్థన అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. ఇక జీహెచ్ఎంసీలో అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడెక్కడ క్యూ లైన్లో బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది, ఎక్కడెక్కడ ఇవ్వలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. 3 నెలల రేషన్కు మరో 3 రోజులే. 3 నెలల కోటాతో మొరాయిస్తున్న సర్వర్లు, రేషన్ దొరుకుతుందా లేదా అన్న టెన్షన్లు లబ్ధిదారులు, గంటల తరబడి బారులు తీరుతున్న కార్డుదారులు, ఒత్తిడి తట్టుకోలేక టోకెన్లు ఇస్తున్న డీలర్లు, సర్వర్ల సమస్యను కేంద్రంపై నెట్టుతున్న అధికారులు, గడువు పెంచాలని కోరుతున్న రేషన్ డీలర్లు, లబ్ధిదారులు.